అయితే గురుగారు రాజ్యాంగం ప్రకారం మత మార్పిడి లేకపోతే నచ్చిన మతంలో ఉండడం అనేది న్యాయబద్ధం. మరి మత మార్పిడి వల్ల ఈ సనాతన ధర్మానికి చాలా మంది దూరం అయిపోతున్నారు అని కొంతమంది. లేకపోతే కొంతమంది మా మతంలో ఎందుకు ఉండనివ్వట్లేదు? ఎందుకు హిందువులు ఇంత ఆహ్, రెచ్చగొడుతున్నారు? లేకపోతే ఏదో ఉద్యమాలు ఎందుకు చేస్తున్నారు? మత మార్పిడి ఆపేయాలని ఎందుకు ఎందుకు కొట్లాడుతున్నారు? అనేది పెద్ద చర్చ నడుస్తోంది. ఇప్పుడు దాని మీద మీ సమాధానం? ఒక్కటేంటంటే, హ్మ్. ఏ మతంలో ఉన్నవాళ్ళు ఆ మతంలో ఉండడం తప్పులేదు. హ్మ్. ఈ మతం నుంచి ఇంకో మతానికి ఇష్టపూర్వకంగా హ్మ్. తమకు ఆ మతంలోనివన్నీ నచ్చి వెళ్ళడంలో తప్పులేదు. హ్మ్. కానీ ఇతర మతాల లోపలికి వాళ్ళు చూపెడుతున్నటువంటి ఆశలకి వాళ్ళు లొంగబరుచుకొని అనంటే అసత్యాలని చెప్తూ, హ్మ్. అసాధ్యమైనవి సాధ్యమని చెప్తూ, వాళ్ళకి డబ్బుల లాంటివి ఇతరత్రా అనేక రకాల ఆశలు చూపుతూ హ్మ్. మార్పించుకోవడం అనేటువంటిది చట్టబద్ధంగా నిషిద్ధం. అది కన్వర్షన్ ఈజ్ ఓకే, హ్మ్. బట్ కన్వర్షన్ కోసం ప్రలోభాలకి లొంగజేయడం అనేటువంటిది చట్టబద్ధంగా లోపం. అది చట్టబద్ధంగా తప్పు. అచ్చా! నాకు వచ్చే కోపం అక్కడే. హ్మ్. ఎటువంటి మాటలు మాట్లాడుతుంటారంటే ఏంటో నాకు అర్థం కాదు. విమర్శ చేయాలంటే 100 విమర్శలు చేయొచ్చు అనవసరం. కానీ ఏదో ఇట్లా రాగానే ముట్టుకోగానే రోగం తగ్గిపోయింది, కింద పడిపోయారు, ఏదో చూపెడుతుంటారు. ఇట్ లుక్స్ టు మీ లైక్ ఐ డోంట్ నో, యు ఆర్ బిహేవింగ్ లైక్ ఎ చైల్డ్, కిడ్ లాగా అనిపిస్తుంటుంది నాకు. అవి ఎందుకు చేస్తారు? అలాంటివి హిందుత్వంలో కూడా ఉన్నాయి కదా గురుగారు. నేను మీతో కొంతమంది చెప్తున్నా, స్వాములు ఇలా డాన్సులు ప్రతి నిత్యానంద చోట స్వామి ఉంటాయి, ఉన్నారు. ప్రతి చోట ఉంటాయి. హ్మ్. కానీ వీడు చేస్తూ హ్మ్. క్రిస్టియానిటీ నుంచి నా దగ్గరికి రమ్మని అడగట్లే, అదే. ముస్లిం నుంచి నా దగ్గరికి రమ్మని అడగట్లేదు. వీడు వాళ్ళని మోసం చేస్తున్నాడేమో, తప్పే అది కూడా. హ్మ్. ఓకే. దే షుడ్ ఆల్సో బి పనిష్డ్. అచ్చా! అట్లా నేను కాదని అనట్లేదు. ఎవడు చేసినా హ్మ్. అభూత కల్పనలను చేసి హ్మ్. నాకు కొన్ని ఘటనలు మీకు చెప్తే నేను అంటే ఆ డీటెయిల్స్కి వెళ్తే ఈ టాపిక్ నుంచి వేరే టైప్కి ఇవ్వని. నేను ఒకసారి పాడేరు సైడ్ ఒకసారి వెళ్ళానమ్మా. హ్మ్. అక్కడ అనేకమైనటువంటి కన్వర్షన్స్ జరుగుతున్నాయి. హ్మ్. ఏంటి అనేటువంటిది కారణంగా అనుకుంటే అక్కడ ఎవడో చెప్పాడట, మా మతానికి మారితే ఇప్పుడు ప్రవహిస్తున్నటువంటి వాగేదైతే ఉందో అది మొత్తం బంగారం అయిపోతుంది. నేను అబద్ధం చెప్పట్లే మీతో, ఐఎమ్ నాట్ లయింగ్. ఫ్యాక్ట్ ఆ ట్రైబల్స్ దగ్గర నుంచి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. హ్మ్. దీంట్లో ఉన్న రాళ్ళన్నీ రత్నాలు అయిపోతాయి, అబ్బో! మీరు ఇంకా ఇదైపోతారు అదైపోతారు. వాళ్ళు నమ్మారు పాపం. ఎందుకనంటే బీదరికము, గతి లేకుండా బతకడము, తినడానికి కష్టపడినటువంటి పరిస్థితుల్లో హ్మ్. ఇలాంటి అబద్ధాలు కూడా మంచిగానే అనిపిస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి క్యాన్సర్ లాంటి ఒక రోగం వచ్చింది. క్యాన్సర్ అన్క్యూరబుల్ అని కాదు, అన్క్యూరబుల్ డిసీజ్ ఒకటి వచ్చింది అనుకో. హ్మ్. అన్క్యూరబుల్ డిసీజ్ వచ్చినప్పుడల్లా దీంట్లో మాకు పరిష్కారాలు ఉన్నాయి, మంత్రాల ద్వారా మీకు తక్కువ చేస్తామంటే పాపం ఈ పేషెంట్ ఏమనుకుంటాడంటే తగ్గుతుందో ఏమో, ఒకసారి పోయి ట్రై చేద్దాం, వాట్స్ రాంగ్ ఇన్ ఇట్, ఏ పుట్టలో ఏ పాముందో అనుకుంటాడు. తప్పేమన్నా ఉందా దాని లోపల? లేదు పాపం. బికాస్ వీడు బాధపడుతున్నవాడు, వాడి నొప్పి వాడికి తెలుసు. ఆ నొప్పిలో ఎక్కడో ఏదో ఒక చోట ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుందేమో అనే తపన లోపల వీళ్ళు అక్కడికి వెళ్తారు. దానికంటే ఇది భ్రమ అమ్మ. నేను ఒక్కటి చెప్తున్నాను ఏంటంటే ఇది భ్రమ. మనకి నేను మా స్వాములందరికీ నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎవరి ద్వారానో పూజలు చేయించుకోకండి, మీకు మీరుగా మొరబెట్టుకోండి. నాకిప్పుడు ₹1,00,00,000 అప్పయ్యాది అనుకున్నామా, నేను ఎవరి ద్వారానో పోయి నాకు అది చేయించు ఇది చేయించు అని అడిగితే దానికి ఇంకో 1,00,000 ఖర్చు అవుతుంది. 1 crore + 1,00,000 అడిషనల్ లోన్. దానికి బదులు నువ్వు దేవుడికి మొక్కుకొని, భగవంతుడా నీకు వచ్చిన భాషలు, స్వామి నా కష్టం ఇది, నా కష్టాన్ని తీర్చు, నువ్వు తప్పితే నాకు వేరే మార్గం లేదు, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, శరణాగతి, ఆయన కాళ్ళ మీద పడు, నీ సమస్య తీరితే ఇలాగైనా తిరుగుతుంది. అలా తీరాలని ఏం లేదు. మతం మారినంత మాత్రాన తీరనే గలిగితే అసలు ఇవాళ ఈ మతంలో కానీ ఇంకో మతంలో కానీ ఎవరు ఉంటారు? అన్ని అబద్ధాలు. ఏ మతం వాడు చెప్పినా అన్ని అబద్ధాలే. ఇవన్నీ పిచ్చి భ్రమలు. కానీ అట్రాక్ట్ అవుతారు జనం. ఏం చేస్తారు? ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ మతం కోసం మనిషి ప్రాణాలు తీస్తూ దానికి జిహాద్ ఇది అని పేరు మీకు వాటికి నేను ఎలా చెప్పాలి అంటే, నేను దానికి ఒక రోజు స్పెషల్ ఇంటర్వ్యూ పెట్టండి. ఎందుకంటే నేను వేగ్గా కాదు, నేను ఖురాన్ 3 సార్లు చదివానమ్మా.
ఓకే. సంపూర్ణంగా 3 టైమ్స్ చదివాను. 3 ఏముంటుంది టైమ్స్ ఎందుకు ఖురాన్‌లో గురుగారు? ఇప్పుడు ఆ టాపిక్ నేను ఇప్పుడు మాట్లాడాను కానీ హ్మ్. ఖురాన్ 3 టైమ్స్ చదివాను నేను. హ్మ్. ఖురాన్ 3 టైమ్స్ ఎందుకు చదివాను అని అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. ఎందుకనంటే ఒక గ్రంథం వెంబడి ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్నారంటే దాని లోపల ఏదో ఒకటి ఉండాలి. లేనిది ఉండరు. అవును. దాంట్లో ఏదో డెప్త్ ఉండాలి. లేనిది ఇంతమంది ఎలా ఫాలో అవుతారు? డెఫినెట్‌లీ. దేర్ షుడ్ బి సమ్ సెన్స్ ఇన్ దట్. యెస్. యెస్. సో ఐ హావ్ ట్రైడ్ మై బెస్ట్ టు సెర్చ్ వాట్ ఈస్ గుడ్ ఇన్ దట్. హుహు. Yes, I found certain things హుహు. good. And I found many things bad too. హుహు. ఆ బ్యాడ్‌కి నేను ఇమ్మీడియేట్‌గా బయటెందుకు పడడం లేదనంటే, నేను అరబిక్ లాంగ్వేజ్‌లో చదవలేదవి. ట్రాన్స్‌లేషన్స్ చదివాను నేను. అచ్చా! ట్రాన్స్‌లేషన్ అయినటప్పటికి ఏమైతుందంటే, ఏదైనా ట్రాన్స్‌లేషన్‌కి వచ్చేటప్పటికల్లా ఒరిజినల్ భావన నుంచి కొంచెం భావన తక్కువైపోతుంది. వీళ్ళ లోపల ఆ డెప్త్ ఉండదు కదా! పర్సన్ హూ ట్రాన్స్‌లేట్స్ ఇట్ హ్మ్. may not be able to understand Arabic as it is in totality. So he Yeah. might have misrepresented whatever is written in Quran. And నా సద్భావనతో నేను అలా అనుకున్నాను. అచ్చా! మనం మంచివాళ్ళం కాబట్టి, సనాతన ధర్మీయులు చాలా మంచివాళ్ళు కాబట్టి, వాళ్ళ దాంట్లో మంచే ఉంటుంది అనేటువంటి ఒక విశ్వాసంతోని నేను విమర్శ చేయట్లేదు. కారణం ఏంటంటే నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు ఏమో అనేటువంటి ఒక సద్భావనలోనే నేను ఉన్నాను తప్పితే తిట్టట్లేదు నేను. అచ్చా! నేను బైబిల్ చదివాను. హ్మ్. బైబిల్‌కి సంబంధించిన ఇతర కూడా చదివాను చాలా. దాని మినియేచర్ బుక్స్, ఖురాను, హదీస్ అని వాళ్ళది ఒక బుఖారీలని ఇలాంటి పుస్తకాలు ఉంటాయి. అవన్నీ నేను చదివాను. హ్మ్. ఖురాన్‌కి సంబంధించి. అలాగే బైబిల్‌కి సంబంధించి చదివాను. వాట్ ఈస్ గుడ్ ఇన్ ఇట్ చదువుదాం. హ్మ్. విమర్శ చేయొచ్చు నేను ఇప్పుడు. అనుకుంటే 100 విమర్శలు చేయొచ్చు. కానీ నేను చెయ్యట్లేదు. నన్ను ఎవ్వరు ప్రోత్సహించినా నేను చెయ్యను. కారణం ఏంటంటే నేనేం నమ్ముతానంటే ఇన్ని కోట్ల మంది ఒకదాన్ని నమ్మి దాంట్లో ఉంటున్నారంటే దాంట్లో ఏదో ఉంటుంది. హ్మ్. దాంట్లో ఏదో ఉంటుంది. ఆ ఏదో ఉన్నది నేను సరిగ్గా అర్థం చేసుకోలేదో ఏమో, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఎక్స్‌పర్ట్స్‌ని అడుగుదాం. నేను ఇంతకుముందు కూడా మీతో చెప్పాను కదా! హ్మ్. మీరు వేరే వాళ్ళని నేను మీకు సజెస్ట్ చేస్తాను. అలాగే ఐ యామ్ ఇన్ సెర్చ్ ఆఫ్ దోస్ పీపుల్. దాంట్లో ఉన్నటువంటి స్కాలర్స్‌ని దీని మీనింగ్ ఏంటి? దీని మీనింగ్ ఏంటి? కనుక్కొని నాకు నేను కన్విన్స్ అయిన తర్వాత నేను మాట్లాడతాను ఓపెన్‌గా. ఓకే. అప్పటిదాకా నేను మాట్లాడను. ఈ కల్చరు వాళ్ళకి కూడా ఉండాలి అని చెప్తున్నాను నేను. ఓహ్! ఏ కల్చర్ అయితే నేను మెయింటైన్ చేస్తున్నానో హ్మ్. ఆ కల్చర్ వేరే వాళ్ళకి కూడా ఉండాలి. ఆ సంస్కృతి, ఆ జ్ఞానము, ఆ మినిమం మానవత్వం వాళ్ళకు ఉండాలి. భగవద్గీత చదివితే గీతను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. హ్మ్. వేదాలను చదివితే వేదాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. నీకు అర్థం కాకుంటే హ్మ్. అర్థమైన వాడి దగ్గరికి వెళ్ళి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. హ్మ్. ఇంతకుముందు మీరు చెప్పారు తొడల నుంచి పుట్టారని. హ్మ్. చిల్లరగాళ్ళు. హ్మ్. నేను మీ ఈ మాట అనొద్దేమో, చిల్లరగాళ్ళు అన్నట్టు. హ్మ్. అసలు ప్రయత్నం ఉండదు ఇంకా. హ్మ్. ఏదో చెత్త యూనివర్సిటీలో ఫ్రీగా స్కాలర్‌షిప్‌లు వస్తాయి. అదే. కూర్చోవాలి, డిగ్రీలు, అది దాదాగిరి చేస్తారు వాళ్ళు ఇంకా. హ్మ్. మేబీ ఇది కట్ చేయాలనేమో మీరు నాకు తెలీదు గానీ. లేదు నేను ఏస్తాము. చెప్తున్నాను. ఏంటంటే కూర్చోవాలి, డాక్టరేట్లు ఎలా వస్తాయో మాకు తెలుసు. థీసిస్‌లు ఎలా రాస్తారో మాకు తెలుసు. ఏమీ ఉండదు. సొంతంగా ఓకే. కనిపెట్టింది ఉండదు. రైట్. అన్నీ అక్కడి నుంచి, ఇక్కడి నుంచి గ్యాదర్ చేసి 4 పదాలు రాసి రైట్. జస్ట్ ఇమాజిన్ గురుగారు, ఇప్పుడు ప్రపంచంలో అందరూ ఇప్పుడు ఉన్న కొంతమంది ఈ హిందుత్వాన్ని, సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు కూడా అందరూ నాస్తికులైపోయి, లేదంటే ఇతర మతాల్లోకి మారిపోతే అప్పుడు ఎలా అమ్మో! ఉండబోతుంది నేను భారతదేశం? నేను వాట్ యూ ఆర్ థింకింగ్? నేను మీతోని ఒక మాట హ్మ్. చెప్తున్నాను కదా! సనాతనం అనంటే ఎటర్నల్ అన్నట్టు. ఆల్‌వేస్ హ్మ్. ఉండేది ఏదైతే ఉందో దాన్ని సనాతనం అంటారు. హ్మ్. దానికి అంతం లేదంతే. హుహు. వీళ్ళేంటమ్మా 1000 సంవత్సరాలు మనని కొట్టి, తన్ని, చంపి, మన ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళి రేపులు చేసి, పిల్లలని చంపేసినటువంటి క్రూరమైనటువంటి జాతి మన మీద చేసినటువంటి హింసని తట్టుకుని కూడా ఈ హ్మ్. రోజుకి ఈ దేశంలో 80% మంది మనం ఉన్నామమ్మా. హ్మ్. వీళ్ళు ఏం మన ఈ వెంట్రుక కూడా పీకలేరు నేను చెప్తున్నాను. ఎందుకు అనంటే గర్వంతో చెప్పట్లేదు. ఇది నిజం. హ్మ్. సనాతన ధర్మం నిజం. మిగతావన్నీ నిజం కావని నేనన్నా, మనంత నిజం కావు. వాళ్ళని విమర్శ చేసే లెవెల్ కూడా కాదది. హ్మ్. వాళ్ళ వాళ్ళ గురించి టైం వేస్ట్. సనాతన ధర్మం అనేటువంటిది నేను చదివిన సనాతన ధర్మం అల్టిమేట్ జ్ఞానం సంపూర్ణ. ఇప్పుడు నేను మీకు అయ్యప్ప తత్వాన్ని గురించి ఇంకా మీరు అడగలేదు, నేను చెప్తున్నాను. అయ్యప్ప తత్వంలో చెప్తారమ్మా,
ఇప్పుడు మేము 40 రోజులు దీక్ష ఎందుకు చేయాలంటే ఈ 40 రోజులు ఇది చాలా మంచి టాపిక్, ఇది మీరు పెట్టండి. 41 రోజులు ఈ బ్రహ్మచర్యము వీటినన్నింటినీ పాటించిన తర్వాత మనిషికి స్వతహాగా తన మీద తనకి కంట్రోల్ వస్తుంది. తన మీద తనకి కంట్రోల్ వస్తుంది. ఈ కంట్రోల్ వచ్చిన మరుక్షణము మనం అక్కడ 18 మెట్లను ఉంటాయి. ఆ మెట్ల యొక్క సారాంశాన్ని వింటే జీవిత తత్వం అర్థమైపోతుంది మనకి సింబాలిక్గా. ఫస్ట్ అరిషడ్ వర్గాలు అంటారు. అరి అంటే శత్రువులని, అరి అంటే శత్రువు, షట్ అంటే 6, వర్గాలు అంటే భాగాలు. అంటే ప్రతి మనిషికి తన జీవితంలో పైకి రావాలంటే తను ఫస్ట్ పైకి రావాలంటే డబ్బులు సంపాదించాలి కూడా, అది కాదు. తనను తాను ఉద్ధరించుకోవాలంటే 6 ఓవర్కమ్ కావాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య. కామం అని అంటే కోరిక, కోరిక అని అంటే ఆడవాడి మీద మగవాడికి ఉన్న కోరిక. అదే చెప్తాను, చిన్న డెఫినేషన్స్ అన్నట్టు ఇవన్నీ. కామం అన్న మరుక్షణము అమ్మో వీడికి కామం చాలా ఎక్కువ అంటారు. పిచ్చి పిచ్చి మాటలు అవి, అట్లా కాదు దాని మీనింగ్. అది కామం అని అంటే నాకే కావాలనుకుంటే కామం. ఏ వస్తువుని ఇప్పుడు ఇది చూశాను అనుకోండి, ఇది నాకే కావాలి, ఫస్ట్ నాకు వచ్చేయాలి ఇది అని అనుకున్నాను అనుకోండి, ఇది కామం. పిచ్చి కోరిక అంటే ఆ కోరిక ఎంత అంటే అంధకారం, గుడ్డితనం వచ్చేస్తుంది దాని లోపల. మంచి చెడు ఆలోచించేది లేదు, నాకు కావాల్సింది ఎట్లాగైనా సాధించుకోవాలి అంటే కామం. అది స్త్రీ అవుతుండొచ్చు, స్త్రీకి మగవాడైతుండొచ్చు, మగా స్త్రీలకు ఇద్దరికి కలిపి వస్తువులు అవుతుండొచ్చు, ఈ వస్తువులన్నింటినీ కలిపి ఆనందం అవుతుండొచ్చు. ఎనీథింగ్ దట్ ఈస్ కామం. దాన్ని ఫస్ట్ ఓవర్కమ్ అవుతాం. ఈ కామం అనేటువంటిది వాళ్ళ పెక్యులర్దమ్మా. ఏంటంటే ఒకదాన్ని మనం సాధించామనుకోండి మనకి క్రోధం వస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే క్రోధం, కోపం వస్తుంది. మనతోని సమానంగా ఈ కెమెరా నా దగ్గర ఉంది, ఇంత క్లాస్ కెమెరా ఇంకొకరి దగ్గర ఉంది అనుకోండి, వాడి మీద నాకు కోపం రావడం మొదలవుతుంది. ఫర్ నో రీజన్ ఐ హ్యావ్ దిస్, బట్ ఇఫ్ సమ్మన్ ఎల్స్ హ్యాస్ దిస్ సమ్హౌ ఐ గెట్ ఎ కైండ్ ఆఫ్ క్రోధం అనేటువంటి. తర్వాత ఇవి నా దగ్గర, వాడిది నేను లాగేసుకున్నాను అనుకోండి, రెండు నా దగ్గరకు వచ్చేసి అయిపోయింది. లోభం వస్తుంది, ఇది నేను ఎవరితో పంచుకోను, నావి నా దగ్గరే ఉండాలి, ఇంకొకడికి ఇస్తే వాడు నాతో సమానమైపోతాడేమో, అట్లా అనుకుని నేను ఎవరికి ఇవన్నీ నా దగ్గరికి వచ్చేస్తాయి. మదము, తర్వాత గర్వం వచ్చేస్తుంది మనిషికి. అన్నీ నా దగ్గరే ఉన్నాయి, నేనే చాలా తీస్మార్ఖాన్ని అని అనుకుంటాను. కామక్రోధ, లోభ, మోహ, మదము, మాత్సర్యము, ఆ తర్వాత ఇంకా అసలు చెప్పలేని స్టేజ్. వీటన్నింటినీ మనం క్రాస్ కావాలి ఒక్కొక్క స్టెప్. ఒకసారి ఫస్ట్ టైం మాల వేసుకున్నప్పుడు కామాన్ని ఓవర్కమ్ అవుతాము, క్రోధాన్ని ఓవర్కమ్ అవుతాము, లోభాన్ని. ఇవన్నీ నేను సింబాలిక్గా చెప్పట్లేదు, ఇవన్నీ జరిగాయి కాబట్టి చెప్తాను. దీన్ని మీరు గర్వం అనుకుంటారు. నేను ఇప్పుడు చెప్తే అమ్మా మీరు ఇవన్నీ ఎస్ ఐ హ్యావ్ ఓవర్కమ్ ఆల్ ఆఫ్ దెమ్. నాకు లేవు ఇప్పుడేం కోరికలు. ఇంతకుముందు మీతో అన్నాను కదా అక్కడ మామూలుగా క్యాజువల్గా మాట్లాడుతాను. దెర్స్ నథింగ్. నేను ఇది కూడా పాట రాస్తాను. ఇంకేమి కోరగల గిరిజమ్మ తల్లి, ఇంకేమి కోరగల చంద్రమౌళీశ్వర అని ఒక కవిత్వం రాసుకున్నాను నేను. ఇంకేం అడగాలి నేను నీకు ఏమి అడిగినా నేను స్వార్థపరుణ్ణే. నాకు అన్నీ ఇచ్చావు నువ్వు, ఇంకేం అడగాలి నేను నిన్ను? నా దగ్గర ఒక కారు ఉంది, నాకు ఇది కాదు బెంజే కావాలి అనుకున్నాను అనుకోండి, దానికంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నట్ట. కామక్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలని మనం అధిగమించిన తర్వాత పంచభూతాలు ఏవైతే ఉంటాయో వాటితో మనం మమేకమైపోవాలంటే ప్రకృతి పరంగా మనం జీవించాలి. నెక్స్ట్ 5 స్టెప్స్ ఇవి అయిపోయిన తర్వాత ఒక్కసారి మనకి ఏం తెలుస్తుంది అని అంటే, మీరు ఇప్పుడు అన్నారు చూడండి వింతలు అని అంటే, పంచభూతాలతో మనం ఏకమవడం అంటే ఏంటో తెలుసా అమ్మా? హిమాలయ పర్వతాల్లో ఐస్ గడ్డల మధ్యలో స్వాములు ఒక్క గోచి కట్టుకుని జంధ్యం వేసుకుని తపస్సు చేసుకుంటుంటారు. ఇప్పుడు కూడా ఉన్నారు వేలాది మంది తపస్సు చేసుకునేవాళ్ళు. ఆ చలిలో వాళ్ళు ఎలా ఉండగలుగుతారు? అసలు శరీరం యొక్క ఉష్ణోగ్రత ఒక లెవెల్కి పెంచేసుకుంటారు వాళ్ళు. ఆ లెవెల్ ఎంత పెద్దగా ఉంటుందనంటే వాళ్ళకి ఏ చల్లది తాకినా అది కరిగిపోవడమే తప్పితే వీళ్ళకి చలువ తాకదు. వీళ్ళ ఇవన్నీ యోగాలు. ఈ యోగా ప్రక్రియ ద్వారా మనిషి పంచభూతాలతో మమేకమైపోతాడు. వాయువు వాడిని ఏమీ చేయలేదు. ఏది పంచభూతాలు ఏవి కూడా ఆయన మీద ఏమి ఇంపాక్ట్ చూడనటువంటి స్థాయి. ఇది యోగి స్థాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అయినాక పంచభూతాలతో మమేకమైపోవాలి. ఇది అయిపోయిన తర్వాత పంచ ప్రాణాలు, ప్రాణోపాన, వ్యానోదాన, సమాన అనే 5 ప్రాణాలు ఉంటాయి ప్రతి జీవిలో. ఈ 5 ప్రాణాలని ఒక్కొక్క ప్రాణాన్ని భగవంతునికి సమర్పించుకుంటూ వెళ్ళిపోతారు. నెక్స్ట్ స్టెప్స్ ఇంత డెప్త్ ఉంటుంది దీని లోపల.
ఏదో జస్ట్ 18 మెట్లు ఎక్కడం కాదు. ప్రాణాపాన వ్యానోదాన సమాన ఈ పంచ ప్రాణాలను కూడా భగవంతునికి అర్పించిన తర్వాత ప్రతి జీవి లోపల 3 గుణాలు ఉంటాయి. తమో గుణము, రజోగుణము, సత్వగుణము అని. ఈ గుణాల్లో 17వ స్టెప్ కింద తమో గుణాన్ని, తమస్సు అని అంటే అంధకారం, చీకటి, తమో గుణం అని అంటే తామసంగా ఉండడం, ఈ గుణాన్ని వర్జించాలి. రజోగుణం అని అంటే కోపము, కోరికలు, ఇవన్నీ కలిగే కోరికలు ఉంటాయి. ఈ రజోగుణాన్ని వదిలిపెట్టాలి. ఇవన్నీ వదిలిపెట్టిన తర్వాత సత్వగుణ సంపన్నుడైనటువంటి, నా కళ్ళ ముందర కనబడుతున్నాడు ఇప్పుడు స్వామి, సత్వగుణ సంపన్నుడైనటువంటి అయ్యప్ప స్వామి బ్రహ్మాండంగా ఇలా దర్శనం ఇస్తుంటే దాన్ని చూసి ఆ ఆనందానికి అవధులు ఉండవు అంతే. ఇది ఈ ఈ ఈ ఈ స్థాయికి చేరినటువంటి మనిషికి ఏమీ ఉండదు. ఇంకా ఈ స్థాయికి సత్వగుణంలో దేవుణ్ణి చూస్తాం మనం, ఏది విగ్రహ రూపంలో. ఇది కూడా ఇంకా అజ్ఞానమే. దీని నుంచి నెక్స్ట్ స్టెప్ ఏంటి? మకర జ్యోతి, పైన వెలుతురు లోపల భగవంతుడిని రూపం కూడా కాదు ఇంకా అసలు, నా ఆత్మ లోపలే దేవుడున్నాడు అనుకునేటువంటి స్థాయికి ఎదిగిపోతాడు మనిషి. ఇంత తత్వం ఉంది దీనిలో. దీంట్లో ద్వైతం ఉంది, విశిష్టాద్వైతం ఉంది, అద్వైతం ఉంది. నేను అన్నటువంటి ఇంతకుముందు షణ్మతాచార్యులు, షణ్మతాలకి సంబంధించినటువంటి తత్వం ఉంది, ఇంత ఉంది దీనిలో. జోక్ కాదవంతా. ఇవన్నీ ఒక్కొక్క సంవత్సరం చేస్తూ ఉంటే మనిషికి రావాలి. వచ్చాయా, ఆ స్వామికి వచ్చిందా చూడండి, ఇంత అయినాక మళ్ళీ తాగుతున్నాడు, మళ్ళీ తింటున్నాడు, దట్స్ ఎ రొటీన్. ఎప్పుడో ఒకప్పుడు మార్పు వస్తుంది. మార్గంలో ఉండాలి. యూ షుడ్ బి ఇన్ దట్ క్యూ. అంటే ఇక్కడ నుంచి నేను మలక్పేట్కి వెళ్ళాలంటే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ క్రాస్ కావాలి. అసలు ఆ లైన్లో ఉంటే కదా నేను అక్కడికి రీచ్ అయ్యేది. ఈ లైన్లో ఉంటే ఇవాళ కాకుంటే ఒక మనిషి అరగంట ముందు రీచ్ అవుతాడు, ఒక మనిషి అరగంట తర్వాత రీచ్ అవుతాడు. కానీ రీచ్ అవ్వడం గ్యారెంటీ. సనాతన ధర్మం అనేటువంటి ఉన్నతమైనటువంటి మార్గంలో మనం నడిస్తే మనం అనుకున్న గోల్ తప్పకుండా రీచ్ అవుతాం. ఇవాళ కాకుంటే రేపు. ఏంటి గోల్ అంటే ఆనందంగా ఉండడం, హాయిగా సంతోషంగా చిరునవ్వుతో, ఎవరికీ మన వల్ల కష్టం కాకుండా మన వల్ల 10 మందికి ఉపయోగపడేటట్టు బతకడమే పరోపకారమిదం శరీరం. అట్లా మనం బతికున్నన్ని రోజులు 10 మందికి ఉపయోగపడేటట్టు ఉండడమే జీవన సారాంశం. ఇంతకంటే వేదాంతం లేదు, ఇంతకంటే తత్వం లేదు. దిస్ ఈజ్ సంథింగ్ లైక్, నేను మీతో మాట్లాడుతుంటే ఇదేదో నేను చాలాసార్లు చాలా టీవీల్లో ఇంటర్వ్యూ ఇచ్చాను, కానీ దిస్ ఈజ్ లుకింగ్ లైక్ ఇన్ హోమ్. నేను ఏదో ఇంట్లో మాట్లాడుతున్నట్టు, మా స్వాములతో కూర్చొని మాట్లాడుతున్న ఒక ఫీలింగ్ ఉంది తప్పితే నెవర్ ఇట్లా కాలేదు. ఏదో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ లాగా ఉంది. బట్ ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. Thank you. You asked me good questions, and I am telling you, I do believe that you might not have got all the answers that you were wishing through me. For the reason that I am not knowledgeable, not that you are not. I am not knowledgeable enough to convey or to impart the knowledge that you were seeking for. I will suggest you good gurus. ఇంకా 10 మందిని చెప్తాను నేను, మంచి వాళ్ళ దగ్గర మంచి విషయాలు. డెఫినెట్లీ ఇన్ కమింగ్ డేస్ అందరితో మాట్లాడదాం. అండ్ మేము కూడా మీ దగ్గర నుంచి కావాలనుకుంది కంప్లీట్ అందరు ఆన్సర్స్ మీరు ఇవ్వాలని కాదు, మీ వ్యూ ఏంటనేది మేము అడిగాము. అండ్ మీరు కూడా చక్కగా వివరించారు దాని అంతటిని కూడా. ఇందులో విసుక్కోకుండా ఇందులో మధ్యలో 1-2 సార్లు కొంచెం ఉచ్చరించని కూడని పదాలు నేను ఉచ్చరించాను. చిల్లరగాళ్ళని, ఇంకొకటని. ఆవేశంలో వచ్చిన మాటలే తప్పితే అవి ఎవరినో మనిషిని బాధ పెట్టాలని దృష్టితో అన్నటువంటివి కాదు. నా బాధ, నా తపన, నా కోపము, నా ఏడుపు, నా కన్నీళ్ళు, వీటన్నిటి కారణం ఏంటంటే విమర్శ చేసే మీకు అందరికీ నమస్కారం పెట్టి చెప్తున్నాను. చదవండి, చదవకుండా విమర్శ చేయకండి. తెలుసుకోండి, తెలుసుకోకుండా విమర్శ చేయకండి. నాకు తెలియకపోతే ఇంకా తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. కానీ నీకు తెలిసిందే జ్ఞానం. ఇంతకుముందే చెప్పాను, కనిపించినంతనే గగనము కాదు, నే తెలుసుకున్నంత జ్ఞానము కాదు. నువ్వు తెలుసుకున్నంత మాత్రాన నాలెడ్జ్ అనుకుంటే మీ భ్రమాది. తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, తెలుసుకోండి. అలా చేస్తే సమాజం బాగుంటుంది. మీ వల్ల సమాజంకి చేటు కలగకుండా ఉండాలనే దృష్టితో చెప్తున్న మాటలు దానికంటే. డెఫినెట్లీ గురుగారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఓపిక్గా మేము అడిగిన వాటి అన్నిటికి కూడా క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. అండ్ మీరు అన్నట్టుగా ఇంకా కొంతమందిని పరిచయం చేస్తే వాళ్ళ ద్వారా కూడా మనం నిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. కానీ దీనికి ఎండింగ్లో మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను ఏంటంటే, అమ్మ మీరు
చిన్నవాళ్ళు మీరు, చిన్న పిల్లలు మంచి జ్ఞానానికి సంబంధించిన సబ్జెక్ట్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో నేను ఒక మొదటి మెట్టును మాత్రమే. ఆ పై మెట్టుకు పోయిన తర్వాత నేను నథింగ్ అని మీకు అనిపిస్తుంది. అలా అనిపించాలని నేను కోరుకుంటున్నాను. అలా ఏం లేదు సార్. ప్రతి మెట్టు అలా ప్రతి మెట్టు మాకు ఇంపార్టెంటే. పైకి వెళ్ళండి, ఇంకా మంచి మంచి వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి, మంచి విషయాలు తెలుసుకోండి, 10 మందికి పంచండి. దానివల్ల సమాజానికి చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. నేను తెలిసి తెలియక ఎవరి గురించి అయినా ఏదైనా ఒక్క తప్పు మాట్లాడినా క్షమార్హుణ్ణి. అందరూ నన్ను క్షమించగలరు. స్వామియే శరణమయ్య. థ్యాంక్ యూ సార్.